హలో అండి, నేను మీ చింతల సాయిరామ్. గోవాలో ఒక అడ్వెంచర్ అయితే చేశాను. అదేంటో మన వ్యూవర్స్కి చూపించే ముందు నేను ఒక ఏరియా చూపిస్తాను. అదే గోవాలోని క్యాండోలియం బీచ్. ఈ బీచ్కి అయితే వెళ్ళే దారిలో ఉన్న షాపింగ్ అంతా చూశాను. ఇక్కడికి ఫారినర్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారండి. ఇక్కడికి ముఖ్యంగా ఫ్రెంచ్, పోర్చుగీస్, డచ్ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఫైనల్గా క్యాండోలియం బీచ్లోకి అయితే ఎంటర్ అయ్యాను. ఎంటర్ అవగానే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అనే బోర్డు కనపడింది. సో చూడగానే వాటర్ స్పోర్ట్స్ ఒక అడ్వెంచర్ చేయాలని అనిపించింది. టికెట్ అయితే బుక్ చేసేసుకున్నాను. పారాసైలింగ్కి 1 పర్సన్కి 1200, 2 పర్సన్స్కి అయితే 2000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మా ఫ్రెండ్స్ని అయితే అడిగాను, రానన్నారు. అంతకుముందు చేసున్నారంట వాళ్ళు. సో నేను సింగిల్గా అయితే బుక్ చేసుకున్నాను. సముద్రపు మధ్యలో ఉంది పారాసైలింగ్కి వెళ్ళే బోటు. సో ఆ బోట్లోకి వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఒక చిన్న బోట్లో నుంచి మనల్ని ఆ బోట్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. లైఫ్ జాకెట్ అయితే ఇచ్చారు. పారాసైలింగ్ ఉండే బోట్ దగ్గరికి రీచ్ అయ్యే ముందు ఈ చిన్న బోట్లో అయితే రకరకాల విన్యాసాలు అయితే చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా వాటర్లో రౌండ్స్ కొట్టడం ఇలాంటి చాలా బాగా చేశారు ఇక్కడ వీళ్ళు పిల్లలు. ఫైనల్గా పారాసైలింగ్ బోట్కి అయితే రీచ్ అయిపోయాను. నాకు ఒక బెల్ట్ ఇచ్చారు ఫస్ట్, అంటే టైస్ దగ్గర నుంచి కవర్ అయ్యేలాగా ఒక బెల్ట్ ఇచ్చారు. ఆ బెల్ట్ పెట్టుకున్న తర్వాత ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ముందుగా పారాసైలింగ్ ఉండే బోట్ని విండ్ ఎటుపక్క నుంచి అయితే వస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే తీసుకువెళ్ళారు. ఎందుకంటే ఆ విండ్ ఫ్లోని పట్టి ఈ పారాషూట్ అనేది పైకి వెళ్తుంది. ఫైనల్గా అన్నీ ఫిక్స్ చేసి పారాషూట్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. చూడండి, భలే ఉంటుంది. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది నాకు. ఇది పారాషూట్ వదిలిన తర్వాత ఒక 25 to 30 మీటర్స్ పైకి వెళ్ళిన తర్వాత నన్ను అయితే పైకి పిలిచారు. పైకి వెళ్ళగానే మనకి ప్రతిదీ పిన్ టు పిన్ 1 or 2 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారండి మనకు అర్థమయ్యేలాగా. ఎందుకనంటే ఇది ఒక అడ్వెంచర్ స్పోర్ట్స్ కాబట్టి ముందుగానే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పారు. సో మనకైతే అన్నీ ఫిక్స్ చేసి నిదానంగా నన్ను అయితే రిలీజ్ చేశారు. స్టార్టింగే వాటర్లో ఒక అడ్వెంచర్ అయితే చూపించారండి. నన్ను తీసుకెళ్ళి వాటర్లో ముంచవతలేశారు. టోటల్గా లెంత్ 150 మీటర్స్ వరకు వదులుతారంట. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి విండ్ ఫ్లోని బట్టి 100 మీటర్స్ డిస్టెన్స్ వరకు మనల్ని అయితే వదిలారు పైకి. అంత పైకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి జర్కింగ్ ఇస్తున్నారండి. అంటే ఇది అడ్వెంచర్ స్పోర్ట్ కాబట్టి సడన్గా ఒక్కసారిగా వదిలేయటం, మళ్ళీ బ్యాక్ ఇలా తీసుకోవటం, అట్లా ఒక్కసారిగా వదిలేయటం, జర్కింగ్స్ ఇస్తున్నారు బాగా. అదే అడ్వెంచర్ అంట సరదాగా. 100 మీటర్స్ అవతల నుంచి సముద్రాన్ని చూస్తూ చుట్టూ సముద్రం చివర ఎక్కడో చిన్న ఇళ్ళులాగా గోవాలో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కానీ చాలా బాగుందండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఫైనల్గా చూడండి ఏం చేశాడు, తీసుకెళ్ళి వాటర్లో ముంచేశాడండి. ముంచేసి ఆల్మోస్ట్ 70 to 100 మీటర్స్ డిస్టెన్స్ వాటర్లో నన్ను అయితే ఈడ్చుకొచ్చాడండి. అదిగోండి, అట్లా వాటర్లో లాక్కొచ్చేస్తూ ఉంటాడు. బోట్ వెళ్ళే స్పీడ్కి మనం దాంతోపాటు మూవ్ అవుతూ ఉంటాం. అడ్వెంచర్ అయితే చేశాను కానీ కొంచెం భయం అయితే ఉందండి. అంటే ఫస్ట్ టైం కదా, సో పెద్ద చేపలు ఏమన్నా వస్తాయేమో అలాంటి కొంచెం భయం అయితే ఉంది. 1200 రూపీస్ ఛార్జ్ చేసిన నన్ను 4 to 5 మినిట్స్ అయితే స్కైలో ఉంచేశాడు పైన. 4 to 5 మినిట్స్ వాటర్ డిప్ చేస్తూ సరదాగా చాలా బాగా ఎంజాయ్ చేశానండి నేను. గోవా క్యాండోలియం బీచ్లో ఉన్న వాటర్ స్పోర్ట్స్, అరేబియన్ వాటర్ స్పోర్ట్స్ వాళ్ళు అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు మనకి. వాళ్ళే మనల్ని వీడియో తీస్తున్నారు, అన్నీ తీస్తున్నారు. మనకి ఏది కావాలంటే అది సపోర్ట్ చేస్తున్నారు వాటర్ స్పోర్ట్స్ లోపలికి వెళ్ళాక. మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఫైనల్గా అయితే కిందకొచ్చేసి ఈ బెల్ట్లు అన్నీ తీశారు. మనల్ని వాళ్ళు అడిగారు ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్ అని అడిగారు. ఒకసారి చూడండి, అది క్లోజ్ చేసే పద్ధతి ఎంత ఫాస్ట్గా ఉన్నారో వీళ్ళు, భలే చేస్తున్నారండి. ఫైనల్గా నేనైతే ఈ అరేబియన్ వాటర్ స్పోర్ట్స్ వాళ్ళని రికమెండ్ చేస్తానండి. గోవాలో ఉన్న క్యాండోలియం బీచ్ దగ్గర ఉన్న అరేబియన్ వాటర్ స్పోర్ట్స్ మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.